ఓటీపీ అని అంటే ఓవర్ టైమ్ ప్రెషర్ అని మీరు చెప్పినా గానీ, ఓటీపీ అనేది ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో చాలా కామన్ అయిపోయింది. అవునవును. అవును. ప్రతి దానికి ఓటీపీ ఉందా? ఓటీపీ ఉందా? అనేది. అవును. అవును. ఈ డిజిటల్ యుగంలో మీరు ప్రేమని డిజిటల్‌గా చూపిస్తున్నారా? రియలిస్టిక్ ప్రేమగా చూపిస్తున్నారా? ఐయామ్ నాట్ గోయింగ్ దట్ డిజిటల్ అని ఎళ్ళట్లేదు. కానీ డిజిటల్ ఇన్ ది సెన్స్ ప్రతిదానికి రీల్స్, ప్రతిదానికి ఇలా నో సార్. అలా నేను ఐయామ్ నాట్ టేకెన్ దట్ కైండ్ ఆఫ్ లవ్. మై వే ఆఫ్ లవ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ విచ్ నేనేమంటానంటే దిస్ వే ఆఫ్ స్క్రీన్ ప్లే ఆర్ దిస్ వే ఆఫ్ షోయింగ్ అ లవ్. ఓకే, మీరు పైకి చెప్తే 2 టైమ్ 2 అమ్మాయిలను ఎలా డేట్ చేశాడు? విచ్ ఈజ్ ఓకే, రియల్ లైఫ్లో ఒకరు తెలియకుండా ఏదో ఒకటి, బట్ ఎలా చేశాడు? ఇంత స్ట్రిక్ట్ ఫాదర్కి ఎలా కన్విన్స్ చేశాడు? ఓకే, ఆ రౌండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి సినిమాలో? దిస్ ఈజ్ అ వెరీ న్యూ. నేను ఆ డిజిటల్ రీల్స్ ఆర్ నో లివింగ్ టుగెదర్ ఇలాంటి కాన్సెప్ట్ ఎత్తు నేను అందుకే చెప్తున్నా కదా సార్. ఈవెన్ 85 బాన్ ఆర్ 90 ఈవెన్ దే విల్ ఎంజాయ్ లాట్ ఓకే మై ఫిల్మ్ బికాస్ దే వుడ్ హవ్ ఫేస్ దిస్ సిచ్యువేషన్ అంటారు, ఆర్ దే వుడ్ హవ్ సర్పాస్డ్ ఇట్ అంటారు. ఐఎమ్ వెరీ ష్యూర్ చూస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 10 పాయింట్లు ఇది నా సీను అంటారు. దీన్ని దాటని వ్యక్తి ఎవరైనా ఉంటారని నేను అప్పుడు టీచ్ చేస్తున్నా. మా విజయ్ లాగా ఉండాలి, ఇవన్నీ దాటుకుండా ఉంటే నువ్వేరా మా మహానుభావుడు అంటారు నేను. బికాస్ దేర్ ఆర్ ఇది సర్పాస్ అవ్వాలి. ఇప్పుడు అన్ని చెప్తే అన్న నమ్మో అయింది మనకే అయింది అంటారు. ఈవెన్ ఐ విల్ సే ఎస్ ఐ వుడ్ హవ్ సర్పాస్ దిస్. సో ఇలా కనెక్ట్ అయ్యేది, లేకపోతే ఒక నాస్టాలజీ ఫీల్, అరే నా సీన్ రా, ఈవెన్ ఐ హావ్ ఫేస్ దిస్, ఐ హావ్ డన్ దిస్, ఇలాంటి చేసే వచ్చి ఉంటారు. సో ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఒక 2-3 జనరేషన్స్ ఐడెంటిఫై చేసుకుంటే 1000%. ఈవెన్ పేరెంట్స్ విల్ ఐఎమ్ నాట్ ఓన్లీ కేటగరైజ్ ఓకే కాలేజ్ కుర్రాళ్ళే వచ్చేదాన్ని కదా. ఈవెన్ ఇప్పుడు రాజీవ్ అన్న పాత్ర, అమ్మ పాత్ర తీసుకుంటే పేరెంట్స్ ఆల్సో విల్ కనెక్ట్. ఓకే, వీ హ్యావ్ గాట్ అ నీడ్ సర్టిఫికేట్ వేర్ హోల్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ వాచ్.